ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ విశ్వజనీన ప్రవక్త హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజిల్లాహు తఆలా ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఇంతకు పూర్వం ప్రవక్తలు ప్రత్యేక జాతి వైపునకు పంపించబడేవారు, కానీ నేను మానవాళి అంతటి కొరకు పంపించబడ్డాను. సహీ బుఖారీ కితాబుల్ సలాత్. వివరణ: హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పూర్వం విభిన్న కాలాలలో విభిన్న దేశాలకు దైవ ప్రవక్తలు పంపించబడేవారు. అల్లా ప్రతి జాతిలో ఎవరో ఒక ప్రవక్తను ప్రభావితం చేసేవారు. తన ధర్మం ప్రవక్తల ద్వారా ఆయా జాతులకు చేరుకునేలా చేసేవారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్వం ప్రపంచం అంతర్జాతీయంగా అంత విస్తృతి పొందలేదు, ప్రగతి పొందలేదు. అందువలన సాధారణంగా ప్రతి ప్రవక్త తన జాతి ప్రజలనే ఉద్దేశించి సందేశం ఇచ్చేవారు. అయితే సందేశం దాని వాస్తవికత రీత్యా మానవులందరికీ ఉద్దేశించినదే. ఎందుకంటే ప్రవక్తలందరి ధర్మం ఒకటే, అదే ఇస్లాం ధర్మం. అది మానవుల అందరికీ మార్గదర్శన కొరకు పంపించబడినది. కానీ షరియత్ లేక శాసనాంగ పరిస్థితుల్ని బట్టి ప్రతి జాతికి వేర్వేరుగా ఉద్దేశించారు దైవం. అయితే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించిన సమయాన ప్రపంచంలో నాగరికత రీత్యా అంతర్జాతీయంగా ఎంతగానో ప్రగతి సాధించింది. ఇప్పుడు పరిపూర్ణ షరియత్ని విశ్వజనీన ప్రవక్త బాధ్యతలు నెరవేర్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అందువలనే అల్లా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను దేశ కాల నిర్బంధం లేకుండా ప్రళయం వరకు యావత్తు ప్రపంచ మానవాళికి ప్రవక్తగా, దైవ సందేశహరునిగా, విశ్వ నాయకునిగా ప్రభావింపజేశాడు. అందువలన ఆయన సంబోధితులు కేవలం అరబ్బులే కాదు, కైసర్, క్రిస్సాలు కూడా ఆయన సందేశాన్ని అందుకున్నారు. ప్రతి జాతి ప్రజలు ఇస్లాంను స్వీకరిస్తూ పోయారు. చివరికి ప్రపంచం నలుదిశలా ఇస్లాం వ్యాపించింది. సుబ్హానల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ఇస్లాం గురించి తెలుసుకునే హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.